సో హాయ్ గైస్ అందరికి. ఏమో ఈరోజు ఈ బండి అమ్మేస్తా అనమాట. ఏమో తెలీదు, ఒక 50-60 ఛాన్స్ చూద్దాం. ఒకవేళ అమ్మేసే పని అయితే ఇదే లాస్ట్ రైడ్ ఈ బండిలో. ఈ బండి అమ్మేసి ఆ బండి తీసుకుంటా అనేదే కదా, తీసుకుంటా బండి మాత్రం తీసుకుంటా, 2 స్ట్రోక్ తీసుకుంటా. కానీ RX 135, RX 100, RX Z ఇవి అయితే కాదు. కాకపోతే యమహా బండి 2 స్ట్రోకే, కానీ ఈ బండ్లు అయితే కాదు, వేరే బండ్లు RD 350 అవి అయితే కాదు, వాటికే వేరే సెగ్మెంట్ ఉందన్నమాట. ఆ బండి తీసుకుంటా. ఇంత ఖర్చు పెట్టి పాపం ఇన్ని రోజుల నుంచి మనకాడే ఉండే బండి ఈరోజు అమ్మేసా ఉన్న బండి. ఇంక నుంచి వస్తాయి వీడియోలు, వస్తాయి వేరే బండ్లు ఉన్నాయి మనకాడ, ఆ బండిలతో వస్తాయి వీడియోలు వస్తాయి. బండి అయితే అమ్మాలని నాకు అనిపించడంలే, కానీ ఒక బండి తీసుకోవాలంటే ఇంకొక బండి అమ్మాల్సిందే. మనకాడేం లక్షలు కోట్లు ఏమన్నా డబ్బులు ఉంటే వానమ్మ పోతే పోయిందిలే, రా పక్కన ఇంకొచ్చే బండి. ఇంకొక దానికి అప్డేట్ అవ్వాలంటే బండి అమ్మాల్సిందే. ఇప్పటికే ఓవర్ అయిపోయింది. అన్ని బండ్లు పెట్టుకొని మెయింటెనెన్స్ చేయాలంటే ఎంత తలకాయ నొప్పి తెలుసా, అన్ని బండ్లు పెట్టుకొని. కానీ ఏం సూపర్ బైక్లు ఏం కాదు, కానీ మన స్థాయికి ఆ బండ్లో ఎక్కువ. వెయిట్ చేయండి మంచి బండి కోసం. ఆ బండి అయితే ఇండియాలో లాంచ్ కూడా అవ్వలే. 2 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఇంకా అర్థం చేసుకోండి ఎట్లుంటుందో అది. దాంట్లో ఆ కేటగిరీలో 150 ఉంది, 250 ఉంది. మనం తీసుకోబోయేది చెప్తా నేను ఏది అనేసి. పవర్ ఇప్పటికీ ఉంది, ఇంకా పవర్ వస్తుంది బండిలో. ఎందుకంటే 2 మైనస్ ఏమైందంటే, ఒకటి ఆడ సైలెన్సర్ కాడ ప్యాకింగ్ ఉంటుంది, ప్యాకింగ్ పోయింది. ఆ సైలెన్సర్ కాడ ప్యాకింగ్ గ్యాస్ కిట్ వస్తుంది కరెక్ట్. ఆ గ్యాస్ కిట్ వేసి క్లచ్కి కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంది. క్లచ్ ప్లేట్ అన్నీ కొత్తదే, కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంది దాన్ని కరెక్ట్గా. స్ప్రింగుల్ కూడా ఏమో చేయాలా, అడ్జస్ట్మెంట్ అంతా చేస్తే ఇంకా పికప్ వస్తుంది బండిలో. బండి సేల్ చేస్తున్నాం అని చెప్పేసి ఏమి కానీ బండిలో ఏమి కానీ తీలా, ఇంజన్లో కార్ అసలు సైలెన్సర్ కూడా తెలియదు గురు, అంత జెన్యున్గా ఇస్తాను బండి. ఆఖరికి సైలెన్సరు ఏమి టచ్ చేయాల. మామూలుగా అయితే స్టాక్ సైలెన్సర్ వేసి స్టాక్ బోర్ వేసి ఇవ్వాల్సి ఉండే, కానీ ఏం చేయాల. ఏం ఊరికి ఉంది అక్కడ స్టాక్ సైలెన్సర్ ఉంది, స్టాక్ బోర్, స్టాక్ హెడ్, దీనికి వచ్చిండే స్టాక్ క్రాంక్ షాఫ్ట్ కూడా ఉంది, ఫిట్ చేసి ఇవ్వచ్చు. ఏం ఊరికే మోసం చేస్తే ఏంలే. ఆ వాడొకటి చెప్పి, బండి ఇచ్చేటప్పుడు ఒకటి చెప్పి, బండి ఇచ్చిన తర్వాత ఒకటి ఉంటే అది ఈరోజు కాకుండా రేపైనా మనకి ఎఫెక్ట్ అయ్యే అవుతుంది. ఏమప్పా వేస్తే ఏమో 10,000 ఏమో పోద్దామో, అంతే కదా. చేసినాం లొకేషన్కి. ఆయన ఇక్కడికి రమ్మనే, ఆయన ఇవి లాంగ్ ఉంటాడు అనమాట, అందుకని సగం దూరం రమ్మనే. ఓకే మనకి ఒక రైడ్ అయినట్టు ఉంటుందని చెప్పి నేను సగం దూరం వస్తా అంటే ఓకే. బండి సేల్ అవ్వలేదంటే మన దగ్గర ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ సేల్ అయితే సేల్ అవ్వలేదంటే మన దగ్గర ఉంటుంది. చూద్దాం.